ఆది పరాశక్తి. ఈ సృష్టికి ఆది ఆ పరాశక్తి. ఈ సృష్టికి మూలమైన త్రిమూర్తులను అలాగే త్రిశక్తులను సృష్టించిన ఏకైక మహాశక్తి. ఆ ఆది పరాశక్తి పరబ్రహ్మ స్వరూపిణి. శ్రీదేవి భాగవత మహాపురాణంలో ఈ సమస్త సృష్టి యొక్క మూల సృష్టికర్త, పరిరక్షకురాలు, వినాశకారిణి ఆది పరాశక్తి అని ప్రస్తావించబడింది. అలాగే దేవీ భాగవత పురాణం ప్రకారం త్రిశక్తులైన సరస్వతి, లక్ష్మి, పార్వతిని మరియు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు ఇంకా మహేశ్వరులను ఆదిపరాశక్తి సృష్టించింది అని ప్రస్తావించబడింది. అయితే ఆదిశక్తి అంటే ఎవరు? ఆదిశక్తి త్రిమూర్తులను అలాగే త్రిశక్తులను ఎలా సృష్టించింది? వీటితో పాటు మరెన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పదండి. ఆదిశక్తి అంటే మొదటి శక్తి అని అర్థం. యావత్ సృష్టి యొక్క పుట్టుకకు మరియు వినాశనానికి కారణమైన క్రియాత్మక అదృశ్య శక్తి. ఈ శక్తి 3 రకాలుగా విభజించారు: ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఏ పని చేయాలన్నా ఆ పని చెయ్యాలి అన్న ఇచ్చ కలగాలి, అంటే కోరిక కలగాలి, అదే ఇచ్ఛాశక్తి. తరువాత ఆ పని ఎలా చేయాలి అన్న ఆలోచన చేయడమే జ్ఞానశక్తి. ఇచ్చ ఇంకా ఆలోచన, జ్ఞానం రెండూ కలిగిన తర్వాత కార్యాచరణ చేయడమే క్రియాశక్తి. ఆదిశక్తి దేనిని సృష్టించాలన్నా ఈ 3 శక్తుల కలయిక తప్పదు. ఈ చరాచర సృష్టి మొత్తం ఈ 3 శక్తుల కలయికతోనే ఉద్భవించింది. ఒకానొక సమయంలో ఈ విశ్వంలో ఆదిపరాశక్తి తప్ప మరెవరూ లేరు. ఆమె శక్తి స్వరూపిణి, స్వయం స్వతంత్రురాలు. ఈ విశ్వంలో ఒంటరిగా ఉన్న ఆదిపరాశక్తికి మరో శక్తిని సృష్టించాలనే ఇచ్చ అంటే కోరిక కలిగింది. కోరిక అభివృద్ధి చెంది కోరిక నుండి జ్ఞానం, జ్ఞానం నుండి చర్య పుట్టింది. ఈ త్రిశక్తులే త్రిమూర్తులుగా, అంటే మహేశ్వరుడు ఇచ్ఛాశక్తికి, విష్ణువు జ్ఞానశక్తికి, అలాగే బ్రహ్మ క్రియాశక్తికి ప్రతిరూపం. ఈ విధంగా ఆమె త్రిమూర్తులను సృష్టించి విశ్వ సృష్టిని ప్రారంభించింది. అయితే కాళికా పురాణం ఇంకా దేవీ భాగవత పురాణాల్లో ఆదిపరాశక్తి గురించి ఈ విధంగా ప్రస్తావించబడింది. దేవీ భాగవత మహాపురాణం ప్రకారం ఆదిపరాశక్తి త్రిమూర్తులను ఆమె దివ్య నివాసమైన మణిద్వీపానికి ఆహ్వానించినప్పుడు త్రిమూర్తులు ఆమెను 7 సింహాలతో కూడిన రత్నసింహాసనం కలిగిన రథంపై కూర్చోవడం చూశారు. ఆమె ముఖం కొన్ని కోట్ల నక్షత్రాల యొక్క కాంతితో ప్రకాశిస్తుంది. ఆమె అచింత్య తేజస్సుని త్రిమూర్తులు తమ నేత్రాలతో చూడలేకపోయారు. అప్పుడు ఈ విశ్వంలో ఆమె సృష్టి, స్థితి, లయకారకురాలని త్రిమూర్తులు గ్రహించారు. అప్పుడు ఆదిపరాశక్తి తన గురించి ఇలా వివరిస్తుంది: నేను ఆదిపరాశక్తిని, భువనేశ్వరిని. సకల చరాచర సృష్టి నా సొంతం. నేను అఖండ సత్యాన్ని. స్త్రీ రూపంలో నేను చలనశీల శక్తిని, పురుష రూపంలో అచలన శక్తిని. నా యొక్క శక్తితో ఈ సృష్టిని మీరు ముగ్గురు పాలిస్తారు. అఖండ సత్యం యొక్క పురుష రూపము మీ ముగ్గురు అయితే దానికి స్త్రీ రూపాన్ని నేనే. నేను రూపరహితం, సర్వానికి అతీతం. అన్ని దైవశక్తులు నాలోనే ఇమిడి ఉన్నాయి. నేను శాశ్వతమైన అపరిమిత శక్తిని అని చెబుతూ బ్రహ్మదేవుడితో, ఓ బ్రహ్మ, ఈ విశ్వానికి సృష్టికర్త నీవే. జ్ఞానానికి, సంగీతానికి గుర్తింపబడే నా రూపాంతరము శారదాదేవి నీ భార్య. నీ భార్యతో కలిసి ఈ విశ్వాన్ని సృష్టించు అని చెబుతూ శ్రీ మహావిష్ణువుతో, ఓ నారాయణ, నీవు ఎదురులేని మరణము లేని ఆత్మవి. భౌతిక రూపాన్ని పొందే దేవతలందరికీ నీవే అధిపతివి. ఈ విశ్వాన్ని సంరక్షించే బాధ్యత నీదే. ఈ సృష్టిలో జీవాలను సంరక్షించడానికి నీవు వివిధ రూపాంతరాలను చెందుతావు. నీవు ఏ విధంగా అయితే బ్రహ్మను సృష్టించావో అదేవిధంగా బ్రహ్మ ఇతర దేవతలను సృష్టిస్తారు. నీవే పరమాత్మవి. వెలుగుకి ప్రతిరూపమైన నా మరొక రూపాంతరము లక్ష్మీ నీ భార్య అని చెబుతూ ఆ మహాదేవునితో, ఓ రుద్ర, మూర్తిభవించిన నీ రూపం కాలగతికి చిహ్నం. నీవు రూపంలో లేనప్పుడు కాలం స్తంభిస్తుంది.
నా యొక్క శక్తితో నీలో చలనం కలుగుతుంది. ఈ శక్తి ద్వారానే విశ్వ వినాశనానికి, దాని పునర్నిర్మాణానికి కారకుడు అవుతావు. మహాశక్తి అయిన నేనే నీ భార్యను. లక్ష్మి, సరస్వతులు కేవలం నాలోని భాగాలు. నా రూపాంతరాలు అన్నీ కలిస్తేనే నా యొక్క పరిపూర్ణ రూపం ఆది పరాశక్తి అవుతుంది. నీ ధ్యానశక్తి వలన నా యొక్క అన్ని రూపాంతరాలను నీవు మించిపోతావు. అప్పుడు నేను నీ ఎడమ భాగము నుండి శక్తి రూపంలో అవతరిస్తాను అని అంటుంది. దేవి భాగవత పురాణం ప్రకారం బీజమంత్రమైన క్లింని జపిస్తూ శివుడు ఆదిశక్తిపై దృష్టి కేంద్రీకరించి వేల ఏళ్ల కొలది ధ్యానం చేస్తారు. శివుడి ఎడమ భాగం నుండి సిద్ధిదాత్రిగా రూపాంతరం చెంది శివుడికి ఆదిపరాశక్తి ప్రత్యక్షమవుతుంది. దాంతో శివుడు అర్ధనాదీశ్వరుడిగా మారతాడు. శివపురాణం ప్రకారం సృష్టి విస్తరించడం లేదని గమనించిన బ్రహ్మదేవుడు ఆందోళన చెంది శివుడి కొరకు తపస్సు చేస్తాడు. శివుడు తన తపస్సుకు మెచ్చి అర్ధనాదీశ్వరుడిగా దర్శనమిచ్చి తనకి ఏం కావాలో కోరుకోమని వరమిస్తాడు. అప్పుడు బ్రహ్మ తనకి సృష్టి చేయడానికి శక్తి అవసరం కాబట్టి తన నుండి శక్తి వేరు చేయమని శివుడిని కోరాడు. అప్పుడు శివుడు తన నుండి శక్తిని వేరు చేస్తాడు. వేరు చేసిన ఆ శక్తి మరెవరో కాదు, ఆది పరాశక్తి యొక్క మరో రూపమే దుర్గాదేవి. దుర్గాదేవిని ప్రకృతి అని కూడా అంటారు. దుర్గాదేవి సాత్విక, రాజసిక, తామసిక గుణాలు మూడు కలిసిన ఆది పరాశక్తి యొక్క భౌతిక రూపం. అలా వేరు చేయబడిన ఆ శక్తితో బ్రహ్మ ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. అలా ఈ ప్రపంచం సృష్టి పూర్తయిన తరువాత ఆ శక్తిని తిరిగి శివుడిలో ఏకం చేయాలని బ్రహ్మ మరియు విష్ణువు నిర్ణయించుకుంటారు. ఎప్పుడైతే శివుడితో శక్తి ఏకమవుతుందో అప్పుడే ఈ సృష్టిలో కదలిక ఏర్పడుతుంది. అందుకే ఆదిశక్తి అవతారం ఎత్తి సతీదేవిగా పిలువబడింది. ఇంకా మనకి తెలియని ఎన్నో విషయాలు మన పురాణంలో దాగి ఉన్నాయి. వాటిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి తెలుసుకుందాం.